శాంతి చర్చల ప్రస్తావన ముందుకు వచ్చిన తర్వాత పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు, మన బసవరాజు, తను కూడా ఈ శాంతి చర్చల అంటే ఆయుధాలు వదిలిపెడదాము అని అంగీకరించిండు అని అవాస్తవాలని చెప్తున్నారు వాళ్ళు. ఆయన అన్నటువంటి స్పష్టంగా రికార్డ్ అయింది కదా మే 7th నాటి స్టేట్మెంట్లో. మీరు అంటే కేంద్ర ప్రభుత్వము ఏమంటుంది, లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, పదే పదే మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, జనజీవన స్రవంతిలో కలవండి అని అంటున్నారు కదా. దీన్ని కేవలం ఒక కార్యదర్శిగా నేను నిర్ణయించలేను, మా పార్టీ యొక్క నిర్మాణ సూత్రాలను అనుసరించి, లేదా ఎవరో 2-3 వ్యక్తులు నిర్ణయించలేరు. దీనికోసం కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశం కావాలి. అయితే ఈనాడున్న స్థితిలో మొత్తం కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం కాలేని స్థితి కాబట్టి కనీసం కోర్టుతోనైనా మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత వాటిపైన మా పార్టీ వైఖరిని చెప్తాం. అందుకోసం కనీసం 4 రోజుల కాల్పుల విరమణకు మీరు ప్రకటించండి అని అన్నాడు. కానీ ఆయన ఇట్లా మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అని అనలే. ఇది అన్నది రికార్డ్ అయింది. తర్వాత ఇంకొకటి దీని కొనసాగింపుగా ఒక 4 రోజులు వెయిట్ చేస్తే ప్రతిరోజు దాడులే, ప్రతిరోజు హత్యలే. ఈ స్థితిలో దాన్ని తను పునరాలోచించి అరే ఈ మేరకైనా కానీ మేము చర్చించుకుంటాము, అవకాశం ఇవ్వండి, కనీసం 4 రోజులు కాల్పుల విరమణ ప్రకటించండి అన్నా కానీ దాన్ని నిర్లక్ష్యపూరితంగా మొత్తంగానే అంటే దాన్ని కొట్టిపడేసి ఏ మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అంటే సాయుధ బలంతో చేతిలో ఆయుధాలు ఉన్నాయనేటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము దాన్ని పెడచేయన పెట్టేసింది. దాంతో అనివార్యంగా ఆయన ఏమన్నాడు, తిరిగి ప్రతిఘటించండి అని పిలిపించిండు ఆయన్నే.